నమస్తే మ్యామ్. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది లోకలే, ఓకే. ఆలూరు విలేజ్. ఓన్లీ ఇట్లా ఇసుకతో చేసినాయి అంటే బీచ్లలో మాత్రము ఇసుకకు సంబంధించిన వాటర్ ఫాల్స్, వాటర్ ఉన్న దగ్గర మాత్రమే ఇసుకతోని కట్టిన కట్టడాలు ఎక్కడైనా టీవీలో కానీ ఎక్కడైనా కానీ చూడండి జరిగింది. ఇక్కడ ఎక్కడ వాటర్ ఫెసిలిటీ లేకున్నా, వాటర్కి దూరంగా ఉన్నా, ప్లస్ ఈ ఇసుకతో ఇంత ఆర్టిఫిషియల్గా చేశారంటే చాలా. విష్ణుమూర్తికి ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు ప్రతి ఒక్కరికి, పిల్లలకు పెద్దలకు అందరికీ తెలిసేటట్టు, ప్లస్ ప్రతి అవతారానికి సంబంధించినట్టు సౌండ్ కానీ ఇక్కడ చాలా చాలా బాగుంది. ఏంటంటే విష్ణుమూర్తి ఇన్ని అవతారాలలో ఉన్నాడు. ఒక విష్ణుమూర్తిని ఇన్ని అవతారాలలో మనం చూస్తున్నామా అనేది. ఒక దగ్గరికి పోతే ఒక దేవుడు మాత్రమే మనకు కనబడతాడు. ఇక్కడికి వచ్చి ఒక విష్ణుమూర్తిలోనే 10 అవతారాలు చూడొచ్చు అనేది, 10 అవతారాలు కలిసి ఒకే విష్ణుమూర్తి అని బాగా ఆర్ట్ చాలా బాగుంది. ఇందులో వామనుడు ప్లస్ పరశురాముడు ఎక్సలెంట్, అంటే రియల్గా అప్పుడు ఉన్నట్టే ఉన్నడా అనే తీరు కనబడ్డది నాకు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు అదే ఆర్టిస్ట్ బాలాజీ ప్రసాద్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంతరించిపోతున్న కళని ఈ రూపకంగా చెప్పిందంటే హ్యాట్స్ ఆఫ్ ఆయనకి, చాలా హ్యాట్స్. ఇప్పుడు అంత కంప్యూటర్ సిస్టమ్ అయింది కదా, కంప్యూటర్ మీద కూర్చొని గూగుల్లో దేనియో చూసే బదులు ఒక అంతరించిపోతున్న కళ, ఇటువంటి కళాకారులకు ఒకప్పట్లో చాలా డిమాండ్ ఉండే, ఇప్పుడు అంత డిమాండ్ లేదు. ఆహా ఇట్లా ఉందా అనేది. ఒకప్పుడు ఒక బొమ్మ గీసిన ఒక అద్భుతంగా చూసేవాళ్ళు, ఇప్పుడు అంత గూగుల్, వాట్సాప్ దాని ద్వారా ఇంతేనా అని అంత చాటింగ్ అయిపోతుంది. కానీ ఇది అంతరించిపోతున్న కళని ప్రజలకు, చిన్న పిల్లల నుంచి వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి వయసు వారికి, ప్రతి ముఖ్యంగా మన తెలంగాణ వాళ్ళకి స్టాండర్డ్ అనేది అవగాహన. తెలంగాణ వాళ్ళు ఎక్కడెక్కడో డబ్బులున్న వాళ్ళు బీచ్లకు పోయి చేసి చూస్తారు, అక్కడక్కడ టీవీలలో చూస్తారు. కానీ ఇది చిన్న అమౌంట్లో, 50 రూపాయలు అంటే పర్వాలేదు, చిన్న అమౌంట్లో ప్రతిదీ ఇంత కళని ఎక్కడో బీచ్లో చూడాల్సిన లొకేషన్ ఇక్కడ ఊహించిందంటే అతనికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. ఇది దీనికోసం కృషి చేసిన సేవా బృందానికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.